హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో ఏంటి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేశాను. చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆనియన్ వేసాను. ఇలాగ పొడవుగా కట్ చేసుకున్నాను. పెద్ద పెద్దవి కింద కట్ చేశాను, ఎందుకంటే మిక్సీ లేతాను కాబట్టి. సో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి, మీరు మీరు ఏ ఆయిల్ వాడితే అది వేసుకోండి. నేనైతే కొబ్బరి నూనె వేసాను. కొంచెం పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న పచ్చిమిరపకాయలు, అవి గ్రీన్ చిల్లీ, స్మాల్ గ్రీన్ చిల్లీ, అండ్ కొంచెం క్యాషూ నట్స్, లిటిల్ క్యాషూ నట్స్. తర్వాత కొంచెం సాల్ట్ అవి వేసుకుని కొంచెం సేపు వేగనివ్వాలి. బాగా బ్రౌన్ అవసరద్దు, కొంచెం లైట్గా బాగా కుక్ అయిన తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు ఉంచి మిక్సీలో వేయాలి. మిక్సీలో వేసుకుని తర్వాత కొంచెం కొత్తిమీర, కొరియాండర్ లీఫ్ హాఫ్ కట్టేసాను నేను. ఫుల్ అయిన వేసుకోవచ్చు. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఆల్రెడీ హోమ్ మేడ్ ఆ పేస్ట్ అలా ఉంచిన తర్వాత గుడ్లు తీసుకుని బాయిల్ చేశాను. కట్ చేద్దామని ట్రై చేస్తున్నాను, కానీ అవి అవ్వట్లేదు. ఒక చేతితో మొబైల్ ఉంది కాబట్టి. సో తర్వాత పక్కన పెట్టేసి నేనే కట్ చేశాను. అదే కొద్దిగా గాడ్ల కింద పెట్టాను. తర్వాత కొంచెం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ఇవి కలిపి, తర్వాత మనం ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్స్కి కొంచెం గోడల కింద పెట్టాను ఆ మసాలా వెళ్ళేలాగా. సో కొంతసేపు అలాగా ఫ్రై చేసుకుని స్లోలీ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అది అది బయటకు వచ్చేది పూర్ణం, అదిని ఎల్లో బయటకు వచ్చేది. అందుకనేసి కొంచెం లైట్గా అలా తిప్పుతూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని తర్వాత ఇంకో ప్యాన్ తీసుకుని నేను ఆల్రెడీ ఆనియన్ బ్రౌన్ చేశాను కదా, అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం కొంచెం జీలకర్ర, సోంపు, ఇది దాల్చిన చెక్క అవన్నీ వేసాను. లవంగ మొగ్గ, దాల్చిన్ని, ఓకే. అవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్, కాజు, అవి వేసి కాసేపు ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, రెడ్ చిల్లీ, టర్మరిక్ పౌడర్ కాసేపు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫాస్ట్గా ఎట్టకుండా స్లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కసూరి మెతి, డ్రై మెతి, మెంతికూర పౌడర్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన అంతా పోయే వరకు. తర్వాత కొంచెం 2 స్పూన్స్ పెరుగు గడ్డలు లేకుండా మంచిగా స్పూన్తో కలిపి అప్పుడు మనం ఈ గ్రేవీలో వేయాలి. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ వేసి బాగా మసాలా అంతా వచ్చే వరకు చేసి అప్పుడు నేను ఈ గ్రేవీలో వేసాను. తర్వాత కాసేపు తిప్పిన తర్వాత కొంచెం ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకుని కాసేపు ఉడకనివ్వాలి.
ఆ గ్రేవీ అంతా బాగా దగ్గరికి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్స్ చాలామంది వండుతారు, కొన్ని రకాలుగా వండుతారు. తర్వాత కొంచెం కొత్తిమీర